ఓకే. సో మీరేమంటున్నారు సార్? ఇక్కడ ఏం కరెక్ట్ అంటున్నాడు ఈ ఆప్షన్స్ లో? ఓన్లీ బి మేడం. ఓన్లీ బి. సెకండ్ వన్ బి మాత్రమే కరెక్ట్ మాత్రమే మేడం. కరెక్ట్ అంటున్నాడు. ఇది ఎందుకు కాదు అంటే ఇక్కడ ఏంటి, ఇది మాక్సిమం ఎలిమెంట్ ఉంది, ఇది మాక్సిమం ఎలిమెంట్ ఉంది చిల్డ్రన్స్ కంటే, ఇది మాక్సిమం ఎలిమెంట్ ఉంది చిల్డ్రన్స్ కంటే. బట్ కానీ అక్కడ స్మాల్ ఉంది మేడం. 4 అనేది స్మాల్ కంపేర్డ్ స్మాల్ టు ఇట్స్ 8 కంటే 4 చిన్నది కాబట్టి ఇది మ్యాక్సిమ్ కాదు. ఇక్కడ చూస్తే 16 14 10 కంటే బిగ్గరు, తర్వాత 14 8 7 కంటే బిగ్గరు, 10 9 3 కంటే బిగ్గరు, 2 4 కంటే 8 బిగ్గరు, 1 కంటే 7 బిగ్గరు. సో ఇట్ ఈస్ ఎ కరెక్ట్ ఆన్సర్. అది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్స్ లో ఇక్కడ మనకు 16 14 10 16 కరెక్టే, తర్వాత 14 8 1 కంటే 14 బిగ్గరు, 10 9 3 కంటే 10 బిగ్గరు కరెక్టే, 2 4 8 బిగ్గరు, బట్ 1 ఉంది 7 ఉంది, ఇది ఏంటి కరెక్ట్ కాదు. ఇక్కడ 7 ఉండాలి, ఇక్కడ 1 ఉండాలి. తర్వాత 16 14 3 కరెక్ట్ ఆర్డర్ లోనే ఉంటాయి. 14 1 4 1 అంటే రూట్ బిగ్గర్ గా ఉండాలండి. ఓకేనా? బట్ ఇక్కడ 3 ఏంటి స్మాలర్ గా ఉంది, ఏ దానికంటే 10 9 కంటే. సో ఇది ఇక్కడ మ్యాక్స్ హీప్ కాదు. ఓకేనా? సో ఇవి క్వశ్చన్స్. ఇంతవరకు నేను అన్ని క్వశ్చన్స్ చూశాను. మ్యాక్స్ హీప్ మీన్ హీప్లలో ఇంతకంటే ఏమైనా క్వశ్చన్స్ యూజీసీ నెట్ లో కానీ సెట్ లో కానీ అదర్ ఏమైనా ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడిగింటే స్టాక్స్ ఫ్యూస్ బైనరీ మ్యాక్స్ హీప్ మీన్ హీప్ నేను చెప్పని కాన్సెప్ట్స్ కాకుండా ఆ 3 టాపిక్స్లలో ఏమైనా అడిగితే నాకు క్వశ్చన్స్ పాస్ చేయండి, మనం సాల్వ్ చేసుకుందాం. బట్ నేను అన్ని చూశాను. ఇంతవరకు ఈ 3 టాపిక్స్ లో నుంచి మాత్రం ఇవే క్వశ్చన్స్ మనకు ప్రీవియస్ గా కవర్ అయినాయి. సో మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా నేను చెప్పేశాను. ఇప్పుడు నేను మీకు హోంవర్క్ ఇచ్చినాను కదా, ఆ క్వశ్చన్స్ కూడా నిన్న మీరు చెప్పమన్నారు కాబట్టి ఆ క్వశ్చన్స్ ఒక్కసారి మనం చెప్పుకొని నెక్స్ట్ టాపిక్ క్వీజ్ కి వెళ్ళిపోదాము. ఆన్సర్స్ చెప్పండి మేడం అన్నారు. మేడం నిన్న ఎవరో ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ అడిగారు కదా, ఇప్పుడు చూడండి మేడం ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. సో ఇక్కడ ఏమన్నారు ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ లో ఇప్పుడు చెయ్యండి a ప్లస్ బి, దీన్ని ఇన్ఫిక్స్ గా చేయండి ప్రిఫిక్స్ గా చేయండి, రెండిటిగా చేయండి. మేడం ఉన్నారు కదా దివ్య భారతి మేడం, సీమా గారు రాలేదనుకుంటా ఈరోజు క్లాస్ కు. వారు ఊర్చలేరు మేడం, రేపు ఎగ్జామ్ ఇంటర్వ్యూ. ఓకే ఓకే, ఏ ప్లస్ బి స్టార్ సి ప్లస్ డి. ఓకే. సో ఇక్కడ చూడండి విచ్ వన్ ఇస్ ద కరెక్ట్ వన్ చెయ్యండి. ఫస్ట్ ఎలా చేయాలి? హైయెస్ట్ ప్రియారిటీ ఆపరేటర్ ఏంటి మేడం? 5 minutes బ్రేక్ మేడం, కాల్ ఉంది. ఓకే సార్. ఫస్ట్ బి స్టార్ సి చేయాలి. బి స్టార్ సి లో ఏంటి ఫస్ట్ బి స్టార్ సి. సో ఫస్ట్ ఆపరెంట్స్ రాసుకున్న తర్వాత ఫస్ట్ ఆపరెంట్ సెకండ్ ఆపరెంట్ రాసుకున్న తర్వాత ఆపరేటర్ రాసుకోవాలి, తర్వాత ప్లస్ డి. మేడం పావని గారు ఏ తర్వాత ఫస్ట్ ఆపరేట్, తర్వాత నెక్స్ట్ ఆపరెంట్స్ ఏంటి ఫస్ట్ ఆపరేటర్, తర్వాత ఫస్ట్ ఆపరేట్ బీసీ స్టార్, తర్వాత నెక్స్ట్ ఏంటి ప్లస్. ఓకే, తర్వాతది ఏముంది ప్లస్ డివ్. ఇది ఏంటి ఇదంతా ఒక ఆపరెంట్, ఇది ఇంకొక ఆపరెంట్. అప్పుడు ఏమవుతుంది ఏబి ఏబిసి స్టార్ డి ప్లస్ ప్లస్ డి డి ప్లస్. ఓకే, సో విచ్ వన్ ఈస్ ద కరెక్ట్ వన్? సో ఫస్ట్ వన్ ఈస్ ద కరెక్ట్ వన్. ఓకేనా? సో మేడం అర్థమైందా? ఫస్ట్ ఆపరెంట్ 1, తర్వాత
తర్వాత ఆపరెండ్ 2. మనసులో మీరు అనుకోండి ఆపరెండ్ 1 తర్వాత ఆపరెండ్ 2 రాయాలి. ఆపరెండ్ 1 ఆపరెండ్ 2 ఆపరేటర్ రాశారు. మళ్ళీ నెక్స్ట్ ఏంటి ప్లస్ ప్లస్ ఉంది. లెఫ్ట్ టు రైట్ అసోసియేటివిటీ అంటారు. సేమ్ లెవెల్ సేమ్ ఆపరేషన్స్ వచ్చినప్పుడు లెఫ్ట్ టు రైట్ చేయాలి. ఇది ఆపరెండ్ 1 ఇది ఆపరెండ్ 2. సో ఆపరెండ్ 1 ఆపరెండ్ 2 ఆపరేటర్. తర్వాత ఇదంతా ఒక ఆపరెండ్ ఇది ఒక ఆపరెండ్. ఆపరెండ్ 1 ఆపరెండ్ 2 నెక్స్ట్ ఆపరేటర్. ఓకే, సో అది మనకి ఇక్కడ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కు మూవ్ అయితే నెక్స్ట్ క్వశ్చన్ లో ఏమి ఇచ్చారు, కొంచెం మనకు పెరాంథసిస్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. సో వీటిలో పెరాంథసిస్ ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు చెప్పండి ఏ ఆన్సర్ వస్తుంది, కరెక్ట్ ఆన్సర్ చేశారా? ఫస్ట్ ఏ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ అవుతుంది, a ప్లస్ బీనా డి బై ఈనా? ఫస్ట్ రెండు పెరాంథసిస్ వచ్చినప్పుడు రెండు పెరాంథసిస్ మళ్ళీ రెండిట్లో లోపల చూసుకుంటే ఏముంది, ఒక దాంతో ప్లస్ ఉంది ఒక దాంతో ఏముంది డివిజన్ ఉంది. సో ఏం చేయాలి ఫస్ట్ మనం డి బై ఈ. డి బై ఈ అంటే ఎలా రాసుకోవాలి, డి బై ఈని డిఈ స్లాష్ స్లాష్. ఓకే, డిఈ స్లాష్ రాసుకున్నాం. తర్వాత నెక్స్ట్ పెరాంథసిస్ ఎక్స్ప్రెషన్ ఏంటి, ఏ ప్లస్ బి అంటే ఏమవుతుంది, ఏబి ప్లస్ అవుతుంది. సో ఏబి ప్లస్ మధ్యలో ఏముందండి, మధ్యలో ఉండేదాన్ని మర్చిపోకూడదు, మైనస్ సి స్టార్ ప్లస్ ఎఫ్. ఓకే, సో ఇది ఆల్రెడీ ఎవాల్యుయేటెడ్ ఎక్స్ప్రెషన్. తర్వాత ఇది కూడా ఏంటి, ఎవాల్యుయేటెడ్ ఎక్స్ప్రెషన్. రౌండ్స్ వేసుకోండి ఎవాల్యుయేటెడ్ ఎక్స్ప్రెషన్స్. ఓకే, ఇప్పుడు చూడండి వీటిలో ఇక్కడ ఉండేది మనం చేయాల్సినవి ఏంటి, మైనస్ ఒకటి స్టార్ ఒకటి ప్లస్ ఒకటి, ఈ మూడు చేయాల్సినవి. ఈ మూడిట్లో ఎవరు ఫస్ట్ వచ్చేది, స్టార్ కాబట్టి సి డి స్లాష్ స్టార్. ఇప్పుడు ఇదంతా ఏంటి, ఎవాల్యుయేటెడ్ ఎక్స్ప్రెషన్, ఎవాల్యుయేట్ చేసేసాం. తర్వాత ఏముంది ప్లస్ ఎఫ్, తర్వాత ఏముంది మైనస్ ఏబి ప్లస్. ఏబి ప్లస్ లో ఇదంతా ఏంటి, ఎవాల్యుయేటెడ్ ఎక్స్ప్రెషన్. ఓకే, ఇలా వేసుకోండి. ఇప్పుడు మైనస్ ప్లస్ ఎవరు ఫస్ట్ జరగాలి, మైనస్ ప్లస్ లో మైనస్ ఫస్ట్, ఏబి ప్లస్ సిడిఈ ఫస్ట్ ఆపరెండ్, సెకండ్ ఆపరెండ్ ఏంటి సిడిఈ స్లాష్ స్టార్ స్టార్ మైనస్ మైనస్. ఓకే, ఇదంతా ఏంటి ఒక ఆపరెండ్, మొత్తం అదంతా ఒక ప్లస్, ఇదంతా ఒక గ్రూప్, ఇదంతా ఒక బండిల్, అంతా కట్టుగా ఒకటే ఐటమ్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఏంటి మధ్యలో ప్లస్ ఉంది, ఆపరెండ్ 1 ఇదంతా ఆపరెండ్ 1, ఏబి ప్లస్ సిడిఈ స్లాష్ స్టార్ మైనస్ ఎఫ్ ప్లస్. ఓకే, సో ఇది ఏబి ప్లస్ సిడిఈ స్లాష్ స్టార్ మైనస్ ఎఫ్ ప్లస్ ఏంటి, సెకండ్ ఆప్షన్ కరెక్ట్. ఓకే ఓకేనా. సో ఇన్పిక్స్ టు పోస్ట్ బిక్స్ కానీ ఆపరేటింగ్ సిస్టమ్ షెడ్యూలింగ్ కానీ ఒక లాజిక్ పరంగా మీరు ఆపరెండ్ 1 ఆపరేటర్, ఆపరెండ్ 1 ఆపరెండ్ 2 ఆపరేటర్, ఆపరెండ్ 1 ఆపరెండ్ 2 ఆపరేటర్ ఇలా చేస్తే అసలు మిస్టేకే కాదండి, మనసులో అనుకుంటా వెళ్ళి ప్రాక్టీస్ చేస్తే. ఇవి మళ్ళీ మళ్ళీ ఎన్ని ఇచ్చినా ఎన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చినా మనం సాల్వ్ చేసేటట్లు ఉండాలి. ఓకేనా. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే మనకు నెక్స్ట్ ఎగ్జాంపుల్లో ఏమని ఇచ్చాడు, ఇలా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. సో ఏమని కే ప్లస్ ఎల్ మైనస్ ఎం స్టార్ ఎన్ ప్లస్ క్యూ పవర్ ఆఫ్ పి అని ఇచ్చాడు. ఇక్కడ పవర్కి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది, పవర్ తర్వాతనే ఏమవుతుంది స్టారు డివిజన్. ఓకేనా. సో పెరాంథసిస్ పవరు స్టారు డివిజన్ ప్లస్ మైనస్.
క్యాప్ ఈ సింబల్ ఏమంటారండి? క్యాప్ అంటారు. క్యాప్. మన కంప్యూటర్ సైన్స్ లో ఈ సింబల్ క్యాప్ అంటారు. పవర్ సింబల్ క్యాప్ సింబల్ అంటారు. సో ఇక్కడ ఓ క్యాప్ ఆఫ్ పి అంటే ఓ పవర్ ఆఫ్ ఓ కమ్మ పి. ఓకేనా? ఓ ఆఫ్ పి అని అనొచ్చు, ఓ ఆఫ్ పి అనొచ్చు, లేకపోతే పవర్ ఆఫ్ ఓ కమ్మ పి అనొచ్చు, ఓ క్యాప్ పి అనొచ్చు. సో ఇప్పుడు వీటిలలో ఏది ఫస్ట్ జరుగుతుంది? వీటిలలో ఏది జరుగుతుంది? ఓ ఓ క్యాప్ పి. క్యాప్ పి పవర్ వచ్చింది. జరుగుతుంది. సో పవర్ ఫస్ట్ జరుగుతుంది. అప్పుడు ఏం రాసుకోవాలి? ఓపి క్యాప్ రాసుకున్నామా? ఇదంతా ఏంటి? ప్రిఫిక్స్. ప్రిఫిక్స్ మేడం ముందు రాయాలి అది. ప్రిఫిక్స్ అయితే ముందుకు ప్రిఫిక్సా? రాయాలి కదా ఓకే, మేడం. ఇది ప్రిఫిక్స్. నేను హెడ్డింగ్ చూడలేదు. ప్రిఫిక్స్. ఓకే, క్యాప్ ఓ ఓపి. పి. ఓకే, అందరు యాక్టివ్గా ఉన్నారు. ఓకే, నెక్స్ట్ ప్లస్ ఎన్ మైనస్ ఎం మైనస్ ఎన్ ఎల్ ప్లస్ కే. ఇదంతా ఒక 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 బండిల్ అయిపోయింది. అది అయిపోయింది, ప్రాసెస్ అయిపోయింది. నెక్స్ట్ వీటిలో ప్లస్ మైనస్ స్టార్ ప్లస్ ఏది? స్టార్. సో ఇక్కడ ఏం చేయాలి? స్టార్ ఎంఎన్ ఎంఎన్ స్టార్ ఎంఎన్ ప్లస్ క్యాప్ ఓపి. ఓపి. ఓకే, క్యాప్ ఓపి. ఇదంతా ఒక బండిల్, ఇదంతా ఒక బండిల్. నేను మళ్ళీ పెరాంథసిస్ పెట్టినాను అనుకోండి, ఇదేంటి అని మళ్ళీ అనుకుంటారని. బండిల్, ఇదంతా ఒక బండిల్, ఇదొక బండిల్. అండర్లైన్ అన్నా చేసుకోండి. మైనస్ ఎల్ ప్లస్ కే. సో వీటిలో ఏది ఫస్ట్ జరుగుతుంది? ప్లస్ కే ప్లస్ ఎల్. కే ప్లస్ ఎల్. లెఫ్ట్ టు రైట్ అన్ని ప్లస్ ఉంది, మైనస్ ఉంది, ప్లస్ ఉంది. ఏది ఫస్ట్ జరిగేది? ప్లస్. సో ప్లస్ కేఎల్ ఎల్ ఎల్ ప్లస్ కేఎల్ మైనస్ అంతా ఒకటి అయిపోయింది. మైనస్ స్టార్ ఎంఎన్ ఎం ఎన్ ప్లస్ ప్లస్ క్యాప్ క్యాప్ ఓపి ఓపి. ఓకే, సో ఇప్పుడు ఏంటి? మైనస్ ఫస్ట్ ఆపరెండ్, సెకండ్ ఆపరెండ్, ఇదంతా ఫస్ట్ ఆపరెండ్, ఇది సెకండ్ ఆపరెండ్. ప్రిఫిక్స్ కాబట్టి ఏంటి? ఆపరేటర్ ఎక్కడికి మైనస్ వస్తుంది? ముందుకు వస్తుంది. ముందుకు వస్తుంది. ఆపరేటర్ ప్లస్ ఆపరెండ్ 1, ఆపరెండ్ 1, ఆపరేటర్ ఆపరెండ్ 1, ఆపరెండ్ 2 ఏంటి? స్టార్ ఎం ఎన్. ఓకే, ప్లస్ సో ఇదంతా ఒకటి. ఇప్పుడు ఇదంతా ఒకటి ప్లస్ క్యాప్ క్యాప్ ఓపి ఓపి. క్యాప్ ఓపి ఓపి అంతా ఏంటి? ఒకటి. ఒకటి సో ఇప్పుడు ఏమవుతుంది? ప్లస్ ని ఎత్తుకొని ఏం చేయాలి? ముందర ఫ్రంట్ పెట్టేయాలి. లో ముందర పెట్టేసి మొత్తం యాజ్ ఇట్ ప్లస్ ఈస్ గా కాపీ టు పేస్ట్ రాసేయాలి. కే ఎల్ స్టార్ స్టార్ ఎంఎన్ ఎం ఎన్ దెన్ క్యాప్ క్యాప్ ఓపి ఓ పి. చూడండి, అంతే వచ్చేసిందా? అర్థమైందా మీకు చేయడం? అర్థమైంది. ఆ, మీరు రాసేటప్పుడు ఇట్లా అండర్లైన్ చేసుకొని ఇది ఆల్రెడీ ప్రాసెస్ అయిపోయింది. మీరు ఏం చేస్తారంటే ఆ ఆపరేటర్ ను కూడా మళ్ళీ ప్రాసెస్ చేస్తారు, చేసిన ఆపరేటర్ నే మళ్ళీ చేస్తూ ఉంటారు. అలా పక్కన పెట్టేసుకోవాలి, మైండ్ లో అనుకోవాలి అది ఆల్రెడీ జరిగిపోయింది. ఇదంతా ఒక ఆపరేంట్, ఇదంతా ఒక ఆపరేంట్. అలా 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 ఎప్పుడు వస్తుందంటే ఎక్కువ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వస్తుంది అనమాట. సో అది నెక్స్ట్ నెక్స్ట్ లాస్ట్ వన్ ఈస్ ఇన్ఫిక్స్ టు ప్రిఫిక్స్. ఏ కామా బి. ఇక్కడ ఇన్నర్ బ్రాకెట్ కూడా మళ్ళీ ఇచ్చాడు. సో ఏ కామా బి మైనస్ డి ప్లస్ ఈ స్టార్. ఓకే, ఈ స్టార్ అనేది కంపల్సరీ ఆపరేటర్ అనే దానికోసం గూగుల్ ఫామ్ లో వచ్చినది ఈ స్టార్. మళ్ళీ అది అది కాదు. ఓకే, ఇక్కడ ఒక స్టార్ కనపడతా ఉంది, ఆ చిన్న స్టార్ కాదు, అది గూగుల్ ఫామ్స్ లో క్వశ్చన్ కంపల్సరీ క్వశ్చన్ అని చూపిస్తుంది కదా అది. సో ఇప్పుడు ఏంటి? వీటిలో ఏది? రెండు పెరాంథసిస్ ఉన్నాయి, రెండు పెరాంథసిస్. రెండు ఉండేటప్పుడు ఏం చేస్తాం? ఫస్ట్ లెఫ్ట్ ది, రైట్ ది. సో పెరాంథసిస్ యొక్క అసోసియేటివిటీ ఏంటండి? పెరాంథసిస్ అసోసియేటివిటీ ఏంటి చూసారా? ఒక్క నిమిషం.
లెఫ్ట్ టు రైట్. ఓకే. సో పెరాంథసిస్ అసోసియేటివిటీ కూడా ఒకసారి కన్ఫర్మ్ చేశాను. పెరాంథసిస్ అసోసియేటివిటీ కూడా లెఫ్ట్ టు రైట్. సో ఫస్ట్ వీఆర్ ఎవాల్యుయేటింగ్ ద లెఫ్ట్ ఎక్స్ప్రెషన్, ఆఫ్టర్ దట్ వీఆర్ ఎవాల్యుయేటింగ్ ద రైట్ ఎక్స్ప్రెషన్. సో ఇక్కడ ఇదంతా ఫస్ట్ ఇది ఎవాల్యుయేట్ చేయాలి. ఇందులో ఏది ఎవాల్యుయేట్ చేయాలి? ఇది పెరాంథసిస్ లో ఉంది కాబట్టి ఇది ఎవాల్యుయేట్ చేయాలి. ఏమవుతుంది? ఏబి స్లాష్ ఇదంతా ఒకటి, తర్వాత ఏముంది? ప్రిఫిక్స్ కదా. ఓకే ఓకే సార్. ప్రిఫిక్స్ స్లాష్ ఏబి ప్లస్ సి. ఓకే. సో ఏం చేస్తాం? స్లాష్ ఏబి ప్లస్ సి అంటే ఏమొస్తుంది? ఇదంతా ఒక ఆపరెంట్, ఇదంతా ఒక ఆపరెంట్. ముందుకు ఏమొస్తుంది? ప్లస్ స్లాష్ ఏబి సి. ఓకే. సో ఇది ఎవాల్యుయేట్ అయిపోయింది. నెక్స్ట్ ఇది ఎవాల్యుయేట్ కావాలంటే ఎలా? ఫస్ట్ ఏంటి ఇక్కడ? ఈఎఫ్ అంటే ఏంటి? స్టార్ ఈఎఫ్ స్టార్ ఈఎఫ్, తర్వాత ఏంటి? డి ప్లస్. సో ఇందులో ఏమవుతుంది? ఇది ఒక ఆపరెంట్, ఇది ఒక ఆపరెంట్. అప్పుడు ఏమవుతుంది? ప్లస్ ముందర వేస్తే ప్లస్ డి స్టార్ ఈఎఫ్. ఓకే. సో మధ్యలో ఏముంది? మళ్ళీ మనకు మైనస్ ఉంది. సో ఫస్ట్ ఆపరెంట్, సెకండ్ ఆపరెంట్, మైనస్ ఏం చేస్తున్నాం? ముందర పెట్టుకొని ప్లస్ డివిజన్ ఏ బి సి ప్లస్ డి స్టార్ సిఎఫ్. ఓకే. ఈఎఫ్ సిఎఫ్ ఈఎఫ్. ఓకే. ఈఎఫ్. ఓకే. సో అర్థమైందా అండి? ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్. ఒకసారి వీడియో పాస్ చేసినప్పుడు కొంచెం స్టాప్ చేసి చూడండి, బాగా అర్థమవుతుంది. ఓకే. సో ఎవరైనా సాల్వ్ చేసి ఎంతవరకు అర్థమైందో కూడా టెస్ట్ చేసుకోండి. మనకు ఎక్కువ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయండి. అమ్మ ప్రశాంత్, అభిషేక్ చేస్తావులే. ప్రశాంత్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయమా. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి. ఇవి నేను ఇచ్చిన క్వశ్చన్స్. మిగతాటివన్నీ థియరిటికల్ క్వశ్చన్స్ ఇచ్చాను కదా. ఏంటి? స్టాక్ ఓవర్ఫ్లో కండిషన్, అండర్ ఫ్లో కండిషన్, స్టాక్ రూల్, అవన్నీ ఇంకొక ఎగ్జామ్ లో థియరిటికల్ క్వశ్చన్స్ ఇచ్చాను. ఓకే. అంతవరకు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోతే, నెక్స్ట్ టాపిక్ ఏంటి? బైనరీ ట్రీస్. సో మనకి స్టాక్స్, క్యూస్, నెక్స్ట్ వన్ ఈస్ ట్రీస్ లో బైనరీ ట్రీస్ గురించి చెప్పుకుందాం. ఫస్ట్ ట్రీ అంటే ఏంటి, తర్వాత ట్రీస్ లో ఎన్ని టైప్స్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయి ఏంటి, అవన్నీ ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈస్ ట్రీ అంటే ఏంటి? ఏదైనా డెఫినేషన్, డేటా స్ట్రక్చర్ డెఫినేషన్ ఏంటి? నేను ముందుగానే చెప్పాను. డేటా స్ట్రక్చర్ అంటేనే కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. చూడండి, ఇవన్నీ ఎలిమెంట్సే. సో ఇవన్నీ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్సే. ఈ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ని ఎలా ఇచ్చాము? సో ఈ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ని ఎలా ఇచ్చాము? హైరారికల్ గా ఇచ్చాము. సో లెవెల్ బై లెవెల్ అంటే ఫస్ట్ ఇక్కడ ఇచ్చాము, తర్వాత నెక్స్ట్ ఇక్కడ, నెక్స్ట్ ఈ బ్రాంచ్ కు, నెక్స్ట్ ఈ బ్రాంచ్ కు, నెక్స్ట్ ఈ బ్రాంచ్ కు. అంటే కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ను హైరారికల్ గా అరేంజ్ చేస్తే దాని ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ ట్రీ. అరేంజింగ్ ద ఎలిమెంట్స్ ఇన్ హైరారికల్ మేనర్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ ట్రీ అన్నమాట. సో ఇక్కడ అంటే జనరల్ ఎగ్జాంపుల్ గ్రాండ్ మదర్, డాటర్, గ్రాండ్ డాటర్, సన్, గ్రాండ్ సన్, గ్రాండ్ డాటర్, ఇది ఒక ట్రీ అవుతుంది. సో మామూలుగా ట్రీ డెఫినేషన్ ఎక్కడి నుంచి తీసుకున్నారంటే నార్మల్ ట్రీస్ నుంచి ట్రీ డెఫినేషన్ తీసుకున్నారు. సో నార్మల్ ట్రీకి మన ట్రీకి డిఫరెన్స్ ఏంటంటే, నార్మల్ ట్రీస్ కు మన ట్రీస్ కు డిఫరెన్స్ ఏంటంటే, మన ట్రీకి నార్మల్ ట్రీ అనేది మన ట్రీ అనేది ఆపోజిట్ గా ఉంటుంది. సో ఎలా ఆపోజిట్ అండి? అర్థమైందా? ఎవరికైనా అర్థం కాలేదా? ఒకసారి చూడండి. మన ట్రీ ఎలా ఉంటుంది? రూట్. మన కంప్యూటర్ సైన్స్ లో ట్రీస్ ఎలా ఉంటాయి? రూట్, చిల్డ్రన్స్ ఎలా ఉంటాయి? రూట్ నోడ్ ఎక్కడ ఉంటుంది? టాప్ లో ఉంటుంది. బ్రాంచెస్ ఎక్కడ ఉంటాయి? తర్వాత బ్రాంచెస్. లీఫ్ నోడ్స్ ఎక్కడ ఉంటాయి? లీఫ్ నోడ్స్ బాటమ్ లో ఉంటాయి. ఇక్కడ ఏంటి? రూట్స్ ఎక్కడ ఉంటాయి?
బాటమ్. బాటమ్ లో ఉంటాయి. లీవ్స్ రూట్ లీవ్స్ ఎక్కడ బాటమ్, ఉంటాయి? లీవ్స్ టాప్. టాప్ లో ఉంటాయి. బ్రాంచెస్ మామూలుగానే లీవ్స్ ను రూట్ ను కనెక్ట్ చేసే దానిని ఏమంటారు? బ్రాంచెస్ అంటారు. సో మన ట్రీకి నార్మల్ ట్రీకి డిఫరెన్సెస్ ఏంటి అంటే our computer science tree is completely opposite than the normal trees. In case of normal trees, root is presented at bottom. In case of our trees, root is presented at top. Top. Leaves are presented at bottom side. In case of normal tree, leaves are presented at top. Okay, so all of you understand that? Okay, so అది ఒక ఊరికే ఇది జస్ట్ ఊరికే మీకు అర్థం కావడానికి అంతే. రూట్ ఈస్ ద స్టార్టింగ్ నోడ్ ఇన్ కేస్ ఆఫ్ అవర్ ట్రీస్ అని. ఓకే, సో నెక్స్ట్ డెఫినేషన్ ఆఫ్ ట్రీ. ట్రీ ఈజ్ ఇంతకు ముందే చెప్పాను, ట్రీ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ నోడ్స్ అని. ట్రీలో ఏముంటాయి? సబ్ ట్రీస్ ఉంటాయి. సో ఎవ్రీ బ్రాంచ్ అంతా కలిపి ఏమంటారు? ఒక సబ్ ట్రీ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సబ్ ట్రీ, ఇది ఒక సబ్ ట్రీ, ఇది ఒక సబ్ ట్రీ, సో ఇది ఒక సబ్ ట్రీ. ఇవన్నీ కలిపి ఒక సబ్ ట్రీ అవుతుంది. సబ్ ట్రీ అంటే ఏంటి? సబ్ పార్ట్ ఆఫ్ ద ట్రీ ఇస్ కాల్డ్ ఎస్ ఏ సబ్ ట్రీ. ద సబ్ పార్ట్ ఆఫ్ ద ట్రీ ఇస్ కాల్డ్ ఎస్ ఏ సబ్ ట్రీ. ఓకే, సో అది ట్రీకి సబ్ ట్రీకి డిఫరెన్సెస్. నెక్స్ట్ కి వెళ్ళిపోతే నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ ఈస్ రూట్. రూట్ అంటే ఏంటి? రూట్ నోడ్ అంటే ఏంటి? ద నోడ్ వితౌట్ ఎనీ పేరెంట్. ఏ నోడ్కి అయితే మళ్ళీ పేరెంట్ ఉండదో ఆ నోడ్ ని ఏమంటారు? రూట్ నోడ్ అంటారు. ఓకే, సో దీనికి ఏముండదండి, మళ్ళీ పేరెంట్ ఉండదు. రూట్ నోడ్ కి ఏముండదు? ఈ రూట్ నోడ్ ఇది, దీనికి మళ్ళీ పేరెంట్ పైన ఏమన్నా ఉందా? నో పేరెంట్. పేరెంట్ లేని నోడ్ని ఏమంటారు? రూట్ నోడ్ అంటారు. ఓకేనా? సిబిలింగ్స్ అంటే ఏంటి? నోడ్స్ దట్ షేర్స్ ద సేమ్ పేరెంట్. ఏ నోడ్కైతే ఇప్పుడు చూడండి, సిబిలింగ్స్ అంటే వేటిని సిబిలింగ్స్ అంటారు? ఏవైనా నోడు సేమ్ పేరెంట్ ఉన్న నోడ్స్. ఓకేనా? ఇప్పుడు బిసిడి అనేటివి ఎవరికి సిబిలింగ్స్ అవుతాయి? బిసిడి అనేటివి ఎవరికి సిబిలింగ్స్ అవుతాయి? ఏకి సిబిలింగ్స్ అవుతాయి. సిబిలింగ్స్ అంటే ఏంటి? బిసిడికి ఎవరు సేమ్ పేరెంట్. ఓకేనా? సేమ్ పేరెంట్ ఉన్న వాళ్ళను the node that shares the same parent, the nodes that shares the same parent, then that nodes are called as a siblings అంటారు. ఓకేనా? సో ఏ నోడ్స్ కి అయితే సేమ్ పేరెంట్ ఉంటుందో వాటిని సిబిలింగ్ నోడ్స్ అంటారు. ఓకే, ఇంటర్నల్ నోడ్స్ అంటే ఏంటంటే ఏ నోడ్ కి అయితే చిల్డ్రన్స్ ఉంటాయో వాటిని ఇంటర్నల్ నోడ్స్ అంటారు. ద నోడ్ విచ్ హ్యావింగ్ ద చిల్డ్రన్ ఉన్న నోడ్స్ ఏమంటారు? ఇంటర్నల్ నోడ్స్ అంటారు. చిల్డ్రన్ లేని నోడ్స్ ఏమంటారు అంటే ఎక్స్టర్నల్ నోడ్స్ అంటారు, లీఫ్ నోడ్స్ అంటారు. సో చిల్డ్రన్ లేని నోడ్స్ ను ఎక్స్టర్నల్ నోడ్స్ కానీ నాన్ లీఫ్ నోడ్స్ అంటారు, ఎక్స్టర్నల్ నోడ్స్ అంటారు, లీఫ్ నోడ్స్ అంటారు. ఇంటర్నల్ నోడ్స్ ను నాన్ లీఫ్ నోడ్స్ అంటారు. ఓకే, సో నెక్స్ట్ యాన్సిస్టర్ ఆఫ్ ఏ నోడ్ అంటే ఏంటి? యాన్సిస్టర్ ఆఫ్ ఏ నోడ్ అంటే ఏంటంటే గ్రాండ్ పేరెంట్ ని ఏమంటారు అంటే యాన్సిస్టర్ అంటారు. ఓకే, డిసిడెంట్ ఆఫ్ ఈ నోడ్ అంటే ఏంటంటే గ్రాండ్ చైల్డ్ ను డిసిడెంట్ ఆఫ్ నోడ్ అంటారు. యాన్సిస్టర్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక యాన్సిస్టర్ నోడ్ చెప్పండి. ఏ ఈజ్ ఏ యాన్సిస్టరే కాదా? గ్రాండ్ పేరెంటేనా? ఎవరికి? ఈకి. ఈ యొక్క పేరెంట్ ఎవరు? బి. బి యొక్క పేరెంట్ ఎవరు? ఏ. సో ఏ అనేది ఎవరికి యాన్సిస్టర్ అవుతారు? ఏ ఈజ్ యాన్సిస్టర్ టు ఈ. ఈకి యాన్సిస్టర్ ఎవరు అంటే ఏ. అంటే గ్రాండ్ పేరెంట్ ని ఏమంటారు? యాన్సిస్టర్స్ అంటారు. పేరెంట్ ను కానీ గ్రాండ్ పేరెంట్ ను కానీ గ్రాండ్ పేరెంట్ ఇంక్లూడింగ్ పేరెంట్ ను కూడా యాన్సిస్టర్ ఆఫ్ ఏ నోడ్ అనొచ్చు. పేరెంట్ ను గ్రాండ్ పేరెంట్ ను యాన్సిస్టర్స్ అంటారు. డిసిడెంట్స్ అంటే ఏంటంటే చైల్డ్ ను గ్రాండ్ చైల్డ్ ను డిసిడెంట్స్ అంటారు. ఇప్పుడు ఈ అనేది ఏంటి? ఈ ఎఫ్ జి హెచ్ అనేది ఏంటి? ఏకి ఏంటి? డిసిడెంట్స్ నోడ్స్ అవుతాయి. ఓకేనా? ఏ అనేది యాన్సిస్టర్ నోడ్ అవుతుంది. ఈ ఎఫ్ జి హెచ్ఎస్ ని ఏమంటారు? డిసిడెంట్స్ ఆఫ్ ఏ నోడ్ అంటారు అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ కమింగ్ టు ద డెప్త్ ఆఫ్ ద నోడ్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. డెప్త్ ఆఫ్ ద నోడ్ తర్వాత డెప్త్ ఆఫ్ ద నోడ్ కానీ హైట్ ఆఫ్ ద నోడ్ అనేటివి రెండు థింగ్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద నోడ్, వాట్ ఈస్ ద డెప్త్ ఆఫ్ ద నోడ్ అని ఒక క్వశ్చన్ అడుగుతారు. సో ఇక్కడ మనము డెప్త్ ఆఫ్ ద నోడ్ అంటే ఏంటి, హైట్ ఆఫ్ ద నోడ్ అంటే ఏంటి చూద్దాం. సో డెప్త్ ఆఫ్ ద నోడ్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ హెడ్జెస్ ఫ్రమ్ ద రూట్ టు దట్ నోడ్ ఇస్ కాల్డ్ ఎస్ ఎ డెప్త్ ఆఫ్ ద నోడ్.
రూట్ నోడ్ నుంచి నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ టు దట్ నోడ్. ఓకేనా? సో నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఫ్రమ్ ద రూట్ టు దట్ నోడ్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ డెప్త్ ఆఫ్ ద నోడ్ అన్నమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెప్త్ ఆఫ్ ద నోడ్ కు ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఈకి డెప్త్ ఎంత అంటే ఈకి డెప్త్ ఎంత ఈకి డెప్త్ ఎంత రూట్ నోడ్ నుంచి ఈ నోడ్ వరకు ఎన్ని నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఉన్నాయి? రూట్ నోడ్ నుంచి ఈ రెండు నోడ్ ఉన్నాయి వరకు మేడం. 1 2 టూ ఎన్ని ఉన్నాయి? 2. సో ఈ డెప్త్ రెండు ఎంత అంటే 2. బి యొక్క డెప్త్ ఎంత అంటే ఏంటి? 1 1. ఒకటి సి యొక్క డెప్త్ ఎంత? 1. 1 డి యొక్క ఒకటి డెప్త్ ఎంత? 1 1. ఒకటి పేరెంట్ నోడ్ నుంచి ఆ నోడ్ కి ఎన్ని నెంబర్ ఆఫ్ హెడ్జెస్ ఉంటే వాటిని ఏమంటారు? డెప్త్ ఆఫ్ నోడ్ ద నోడ్ డెప్త్ అవుతుంది. సో జి హెచ్ కి ఎన్ని? 1 2. 1 హెచ్ కి ఎన్ని? 1 2. 1 ఓకే. సో ఈ ఐ జే కే కి ఎన్ని అవుతాయి? 1 1 2 2 3. 3 సో ఏమవుతుంది? 3. దీనికి కూడా 3. దీనికి కూడా 3. సో డెప్త్ ఆఫ్ ద నోడ్ అంటే అర్థమైందా అండి? నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఫ్రమ్ ద రూట్ టు దట్ నోడ్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ డెప్త్ ఆఫ్ ద నోడ్. ఓకే. సో నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. సో ఇక్కడ total number of edges nodes from the root node to that node is called as a depth of the tree, depth of the node. ఓకే. సో అలాగే మనము హైట్ ఆఫ్ ద నోడ్ తీసుకున్నాం అనుకోండి. నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ప్రజెంట్ ఇన్ ద లాంగెస్ట్ పాత్ కంటైనింగ్ దట్ నోడ్ టు ఏ లీఫ్ నోడ్. నోడ్ టు ఏ లీఫ్ నోడ్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ హైట్ ఆఫ్ ఏ నోడ్ అన్నమాట. అంటే హైట్ ఆఫ్ ఏ నోడ్ అంటే ఏమవుతుంది అంటే హైట్ ఆఫ్ ఏ నోడ్ leaf node to number of edges from that node to leaf node, from that node to leaf node. Root node to that node is called as a depth of the node అన్నమాట. డెప్త్ ఆఫ్ ద నోడ్ అంటే ఏమొస్తుంది? రూట్ నోడ్ టు దట్ నోడ్ గుర్తుపెట్టుకోండి. రూట్ టు దట్ నోడ్. ఓకే. రూట్ నోడ్ టు దట్ నోడ్. ఇక్కడ ఏంటి? హైట్ అంటే ఏంటి? లీఫ్ నోడ్ టు దట్ నోడ్. లీఫ్ నోడ్ టు దట్ నోడ్. హైట్ అంటే లీఫ్ నోడ్ టు దట్ నోడ్. ఓకే. సో ఇప్పుడు ఇప్పుడు బాగా చెప్పండి. హైట్ ఆఫ్ ద ఐ ఎంత? హైట్ ఆఫ్ ద ఐ ఎంత? నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఫ్రమ్ ద లీఫ్ నోడ్ టు దట్ నోడ్. 3. 3 సార్. లీఫ్ నోడ్ టు దట్ నోడ్. లీఫ్ నోడ్ టు దట్ నోడ్. లీఫ్ నోడ్ అదే, దట్ నోడ్ అంటే దట్ ఏంటి? నోడ్ అదే అది కూడా అదే. రెండు అదే. రెండు అదే అయితే అక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఉన్నాయి? 0 0. 0 0. ఓకే. సో ఇప్పుడు ఈకి డెప్త్, ఈకి హైట్ ఎంత? ఈకి అంటే ఏంటి? ఈకి లీఫ్ నోడ్ టు దట్ నోడ్. లీఫ్ నోడ్ ఉంది దీనికి. ఈకి ఏముంది? ఐ ఉంది. సో ఈకి ఎంత? 1 1. ఎఫ్ కి ఎంత? ఎఫ్ కి ఎంత అంటే 0. డి కి ఎంత? 0. కే కి ఎంత? 0. జి కి ఎంత? 1. హెచ్ కి ఎంత? 0. సి కి ఎంత? 1. బి కి ఎంత? 1. ఏ కి ఎంత అంటే లీఫ్ నోడ్. దానికి లీఫ్ నోడ్ ఏముంది? ఏ కి మాక్సిమం లీఫ్ నోడ్ చూడండి. ఇది ఒకటే కాదు, 1 2 అవుతుంది. ఇలా చూసుకుంటే ఏంటి? 1 2 3. సో ఎంత అవుతుంది? 3 అవుతుంది. ఓకేనా? సో ఒక ఎంటీ స్లైడ్ తీసుకొని ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, మీరే చెప్పండి నాకు. హైట్ డెప్త్ ఆపోజిట్ అవుతుంది. హైట్ ఆఫ్ ద ట్రీ, డెప్త్ ఆఫ్ ద ట్రీ అనేది ఆపోజిట్ అవుతుంది. ఎలా ఆపోజిట్ అవుతుంది అనేది నేను చెప్తాను, ఒకసారి చూడండి. ఓకే. సో ఫస్ట్ దీనికి హైట్ రాస్తారా, డెప్త్ రాస్తారా? డెప్త్ రాస్తారా? డెప్త్ అంటే ఏంటి? రూట్ నోడ్ టు దట్ నోడ్. రూట్ నోడ్ టు దట్ నోడ్. టాప్ టు బాటమ్ వస్తా ఉంది. డెప్త్ అంటే రూట్ నోడ్ టు దట్ నోడ్.
హైట్ అంటే ఏంటి? లీఫ్ నోడ్ టు దట్ నోడ్. ఆ సెంటెన్సెస్ గుర్తుపెట్టుకోండి. డెప్త్ ఆఫ్ ద నోడ్, హైట్ ఆఫ్ ద నోడ్ గురించి చెప్తున్నాను. డెప్త్ ఆఫ్ ద నోడ్, హైట్ ఆఫ్ ద నోడ్. డెప్త్ ఆఫ్ ద నోడ్ అంటే ఏంటి? ఫ్రమ్ ద రూట్ నోడ్ టు దట్ నోడ్. హైట్ ఆఫ్ ద ట్రీ అంటే ఏంటి? ఫ్రమ్ ద లీఫ్ నోడ్ టు దట్ నోడ్. సో ఫస్ట్ మీరు ఏది చెప్తారు? హైట్ చెప్తారా, డెప్త్ చెప్తారా? డెప్త్. ఓకే, డెప్త్ అంటే ఏంటి? ఫ్రమ్ ద రూట్ టు దట్ నోడ్. రూట్ టు దట్ నోడ్. రూట్ నోడ్ టు దట్ నోడ్. రూట్ నోడ్ టు దట్ డెప్త్. డెప్త్. చూద్దాం. ఓకేనా? ఎవరికైనా వచ్చిందా? పావని మేడం, అభిషేక్, శ్రీనివాస్ సార్, మహేష్ సార్, సురేష్ సార్, రోజారమణి మేడం, నిచ్చల మేడం, వివేవర్క్ మేడం. కన్ఫ్యూజ్ అవుతూనే ఉన్నారా? చెప్పేద్దామా? ఎవరు చేయలేదా? ట్రై చేసారా? చెప్పకూడదు అనుకున్నారా? సో ఫస్ట్ చెప్పండి. హైట్, డెప్త్. డెప్త్ ఏకి ఎంత డెప్త్? ఏకి డెప్త్ మేడం 1 2 3 మేడం. డెప్త్ ఆఫ్ ద నోడ్ సార్. డెప్త్ ఆఫ్ ద ఏ నోడ్? ఏ నోడ్ 0 మేడం. డెప్త్ ఆఫ్ ద ఏ నోడ్ ఈస్ 0. 0 రూట్ మేడం. నోడ్ ఆఫ్ దట్ నోడ్ అంటున్నాం. డెప్త్ ఓకే డెప్త్ మేడం. అంటే ఏంటి? డెప్త్ ఆఫ్ ఏ వచ్చేసి 0. రూట్ నోడ్ టు దట్ నోడ్. రూట్ నోడ్ అదే, దట్ దట్ నోడ్ నోడ్ అదే అదే 0. ఇక్కడ రూట్ 1 నోడ్ మేడం. టు దట్ నోడ్ ఎంత? 1. 1 రూట్ నోడ్ టు దట్ నోడ్ 1. 1 రూట్ నోడ్ టు దట్ నోడ్ 2. 2 Root node to that node 2. 2 Root node to that node 3. 3 Root node to that node. So this is 3 the మేడం. depth of that node. Okay. Depth అంటే ఏంటంటే రూట్ నోడ్ టు దట్ నోడ్. ఓకే. ఓకే మేడం. ఇప్పుడు ఇదే ఆపోజిట్ అవుతుంది. హైట్ ఆఫ్ ద ఎస్ మేడం. ట్రీ. హైట్ ఆఫ్ ద నోడ్ అంటే ఏంటి? లీఫ్ నోడ్ టు హైట్ దట్ ఆఫ్ నోడ్. లీఫ్ నోడ్ కు 0 మేడం. లీఫ్ నోడ్ కు 0. లీఫ్ నోడ్ కు 0. 0 దాని లీఫ్ నోడ్ ముందున్న టు దట్ దానికి నోడ్ 1 1. 1 ఇది ఏంటి? 0. అది 0నే మేడం. ఇక్కడ ఏంటి? బీకి ఏంటి సార్? 2 1 మేడం. 1 2 2 1 2 2. ఓకే. సో నెక్స్ట్ 1 2 2 3. 3 సో హైట్ చెప్తున్నాను నేను. బ్లూ కలర్ లో రాసినది హైట్. ఎస్ మేడం. హైట్ ఓకే. ఇది ఏంటి? దీనికి ఎంత 0. హైట్? 0. 0 మేడం. ఓకే సార్, నగేష్ సార్ అర్థమైందా సార్? డెప్త్ Ma'am, మీన్స్ okay, ma'am. Sorry, I'm in another call. Okay, ma'am. root node to that node.
root node to that node, root node to that node. Okay. Height అంటే leaf node to that node. Okay. బట్ ట్రీక్ అంతా కలిపి హైట్ ఆఫ్ ద ట్రీ, డెప్త్ ఆఫ్ ద ట్రీ అంటే ఏంటంటే లాంగెస్ట్ పాత్. లాంగెస్ట్ లాంగెస్ట్ పాత్ రూట్ టు లాంగెస్ట్ లీఫ్ పాత్ నోడ్ ఏంటి? డెప్త్ రూట్ అంటే రూట్ రూట్ లీఫ్ నోడ్ అయినా, లీఫ్ లీఫ్ నోడ్ టు రూట్ నోడ్ అయినా లాంగెస్ట్ పాత్ ఏంటి? రూట్ టు లీఫ్ నోడ్ తీసుకున్నాం అనుకోండి, ఎంత లాంగెస్ట్ పాత్? 1 2 2 3. 3 లాంగెస్ట్ పాత్ ఎంత? 3. ఇక్కడ కూడా లాంగెస్ట్ పాత్ ఏమవుతుంది? 3 అవుతుంది మేడం. లీఫ్ నోడ్ నుంచి రూట్ నోడ్ తీసుకున్న లాంగెస్ట్ పాత్ ఏంటి? 3. సో కంప్లీట్ గా హైట్ ఆఫ్ ద ట్రీ, డెప్త్ ఆఫ్ ద ట్రీ అంటే సేమ్ అవుతుంది. ట్రీకి ఎస్ మేడం. తీసుకుంటే ఎంటైర్ ట్రీకి తీసుకుంటే హైట్ ఆఫ్ ద ట్రీ, డెప్త్ ఆఫ్ ద ట్రీ సేమ్. బట్ నోడ్ కడిగారనుకోండి వేరవుతుంది. రూట్ నోడ్ కు డెప్త్ 0 ఉంటుంది, హైట్ 3 ఉంటుంది. అదే లీఫ్ నోడ్ కి వచ్చేకల్లా ఏంటి? హైట్ 0 ఉంటుంది, హైట్ డెప్త్ 0 3 ఉంటుంది. డెప్త్ 3. ఓకేనా మేడం? ఒకవేళ ఇలాంటి క్వశ్చన్ మీకు డెప్త్ ఆఫ్ ద ట్రీ, హైట్ ఆఫ్ ద ట్రీ అంటే డెప్త్ ఆఫ్ ద ట్రీ, హైట్ ఆఫ్ ద ట్రీ ఇస్ మాక్సిమం పాత్, మాక్సిమం లాంగెస్ట్ పాత్. మాక్సిమం లాంగెస్ట్ పాత్ ఏంటి? 1 2 3. ఓకే, డెప్త్ హైట్ గురించి అర్థమైంది. లెవెల్ అని అడిగారు అనుకోండి, ఎప్పటికైనా లెవెల్ స్టార్ట్స్ విత్ 0 0 1 2 3. లెవెల్ 3 అని చెప్పాలి. మీరు కౌంట్ చేసి ఇది ఒక లెవెల్ 1 2 3 4 అని 0 2 3 4 కదా, 4 లెవెల్స్ అని చెప్పకూడదు. లెవెల్ ఎన్ని లెవెల్స్ ఉన్నాయంటే ఏంటి? 3 లెవెల్స్. లెవెల్ 3 లెవెల్ 3. ఓకేనా? లెవెల్స్ ఎన్ని అంటే లెవెల్ 3 అంటే హైట్ కు -1 ఉంటుంది, లెవెల్ ఈక్వల్ టు హైట్ -1 ఉంటుంది. ఓకేనా? హైట్ 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 అవుతుంది, లెవెల్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ద ట్రీ అవుతుంది అన్నమాట. అంటే 3 కదా. ఓకేనా? సో ఇది 0 లెవెల్, 1 లెవెల్, 2 లెవెల్, 3. ఓకేనా? లెవెల్ 3 ట్రీ అని చెప్పాలి. ఓకేనా? సో అండర్స్టాండ్. నెంబర్ ఆఫ్ లెవెల్స్ ఎన్ని ఉన్నాయి అంటే అప్పుడు వేరు. ఎన్నో లెవెల్లో ఉన్నాయి అంటే లెవెల్ 3. నెంబర్ ఆఫ్ లెవెల్స్ ఉన్నాయి, ఎన్ని లెవెల్స్ ఉన్నాయంటే అప్పుడు 0 to 3 ఏమవుతాయి? 4 అంటారు. ఓకేనా? సో నెంబర్ ఆఫ్ లెవెల్స్ అని అడిగితే అలా. లెవెల్ 3 ఎన్ని లెవెల్స్ 3 ఉన్నాయి అంటే థర్డ్ లెవెల్. ఓకే, సో ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్ దట్? ఓకే, ఎనీ డౌట్స్? ఓకే, సో ఇప్పుడు నో మేడం. మాకు ఇప్పుడు పావని మేడం ఒక క్వశ్చన్ నిన్న నైట్ పాస్ చేశారు. ఒక క్వశ్చన్ చూసి క్లాస్ క్లోజ్ చేద్దాము. ఒక క్వశ్చన్ పాస్ చేశారు మేడం కు డౌట్, ఆ డౌట్ క్వశ్చన్ ఒకసారి క్లారిఫై చేద్దాము. సో ఇది పావని మేడం క్వశ్చన్. ఏమని ఇచ్చారు? మన సెట్ ఎగ్జామ్ ది అనుకుంటా కదా మేడం, ఇది నెట్ ఎగ్జామా? మేడం ఉన్నారా? మేడం పావని మేడం ఈ క్వశ్చన్ అడిగారు. సరే ఇది నెట్ ఎగ్జామ్ లోనే కదా, మన రీసెంట్ నెట్ ఎగ్జామ్ లో అవును మేడం, ఇచ్చారు ఈ అది క్వశ్చన్. నెట్ ఎగ్జామ్ దే మేడం. నెట్ ఎగ్జామ్. ఓకే, సో ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ ఆన్సర్ చూద్దాము. ఈ క్వశ్చన్ యాక్చువల్ గా డిఫరెంట్ కీస్ లలో డిఫరెంట్ టైప్స్ ఇచ్చాడు. బట్ అవును మేడం. డిఫరెంట్ కీస్ లో డిఫరెంట్ అని ఇచ్చాడు. బట్ మనం ఎలా చేసాము, మన పద్ధతి ప్రకారం చేద్దాము. ఓకే, సో ఇక్కడ ఏమన్నాడు? ఇది ఇది మేడం దివ్యభారతి మేడం కానీ రిమైనింగ్ వాళ్ళు ఈ టాపిక్ మళ్ళీ నేను మ్యాప్స్ చెప్పేటప్పుడు డిఎల్డి లో డీటెయిల్డ్ గా చెప్తాను. ఇది ఆల్రెడీ వీళ్ళు మేడము సార్ వాళ్ళు ప్రీవియస్ బ్యాచ్ నుంచి ఉన్నారన్నమాట. వాళ్ళకి మ్యాప్స్ అవన్నీ డిజైన్ చేయడం వచ్చనట మొత్తం. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ రివైజ్ చేసుకుంటున్నారే తప్ప వాళ్ళకి అవన్నీ డిజైన్ చేయడం అవన్నీ ముందే నేను చెప్పేసేసాను. ఓకేనా? సో అయినా కానీ ఒకసారి మీ ముందర అందరి ముందర ఒకసారి చెప్పేస్తాను. సో మ్యాప్ అంటే ఏంటి? కార్నాట్ మ్యాప్ అంటారు. సో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి ఇక్కడ? 3 వేరియబుల్స్ ఉన్నాయి. సో 3 వేరియబుల్స్ ఉన్నప్పుడు ఒక వేరియబుల్ ఇక్కడ పెట్టుకోవాలి. నెక్స్ట్ 2 వేరియబుల్స్ రెండు అక్కడ రాసుకోవాలి. వేరియబుల్స్ బి అటు సి. సైడ్ రాసుకోవాలి. సో ఇక్కడ ఏంటి? ఏకి ఏముంది? 0 ఇక్కడ 0 1 అనుకోవాలి. 1. 0 1.
0 1 అనుకున్న తర్వాత ఇలా 4 స్ప్లిట్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ ఏం తీసుకుంటాం 0 ఇక్కడ 0 0 0 0 1 0 1 0 1 1 0 1 తీసుకుంటాము 1 1 1 0 1 తీసుకుంటాం. 0 ఓకేనా 0 0 అంటే ఎంత 0 0 0 0 1 అంటే 1 1 తర్వాత అదేంటి 3 3 వస్తుంది, అది 3 తర్వాత వస్తుంది 2 2. వస్తుంది. దీనికి రీజన్ కూడా మనం చెప్పుకున్నాం సార్, అంతకు ముందు చెప్పాను నేను. దీనికి రీజన్ కూడా మేడం ఎందుకు చెప్పారు అట్లా మేడం. రాసుకుండేది అని. 0 1 3 2 తర్వాత అదేంటి తర్వాత 4 4 తర్వాత 5 5 తర్వాత 7 తర్వాత 7 6 6. ఓకేనా మేడం? ఇది రాయడం అందరికీ వచ్చు కదా, కే మ్యాప్ రాసుకోవడం వచ్చు కదా. గుర్తుపెట్టుకోండి, కే 0 మ్యాప్ 2 రాసుకున్నప్పుడు 6 ఇచ్చారు 0 మేడం. 0 0 1 1 1 1 0. మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు 0 0 2 2 6 ఇచ్చాడు. 6 0 2 6 ఇచ్చినప్పుడు 0 0 దగ్గర లో 1 1 పెట్టుకోవాలి, 2 2 2 లో 1 2 ఇచ్చారు. పెట్టుకోవాలి, 2 లో ఏం పెట్టుకోవాలి 1, 1 6 లో 6. ఏం పెట్టుకోవాలి 1 పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు 2 తర్వాత లో ఇప్పుడు ఉన్న 1 డోంట్ కేర్ 6 లో ఉన్న కండిషన్స్ 1 ఇచ్చారు. డోంట్ కేర్ కండిషన్స్ ఏంటివి 135 1 దగ్గర 135 x, 3 దగ్గర 3 x, 5 దగ్గర 5 x x వాటిని పెట్టుకో. తీసుకోకూడదు మేడం. ఆ, ఇప్పుడు ఏం చేస్తాం, ఎప్పటికీ కే మ్యాప్స్ చేసేటప్పుడు ఎలా చేసేది కే మ్యాప్ 2 2 కానీ 4 4 కానీ 8 కానీ 16 కానీ కాంబినేషన్లు చేయాలి మేడం. 2 కానీ 4 ఇక్కడ కానీ మనకు 16 కానీ. హైయెస్ట్ లెవెల్లో లేవు కాబట్టి 2 2నే చేయాలి మేడం. సరే ఏంటి మనకు హైయెస్ట్ 4 కానీ 8 కానీ లేవు కాబట్టి 2నే కాంబినేషన్ చేయాలి మేడం. 4 లేవా డోంట్ కేర్స్ తో సహా? డోంట్ కేర్ తో అయితే ఉంటాయి మేడం. మళ్ళీ డోంట్ కేర్ అంటే ఏంటివి, ఇన్క్లూడ్ చేసుకోవచ్చు, చేసుకోకుండా అయినా ఉండొచ్చు. చేసుకో మనకు కావాలి అనుకుంటే మనం ఏం చేయొచ్చు, డోంట్ కేర్ ను కలుపుకోవచ్చు. డోంట్ కేర్ ను కలుపుకోవచ్చు, లేకుంటే కలుపుకోకుండా అయినా ఉండొచ్చు. ఇప్పుడు మనం వదిలేయచ్చు. కలుపుకొని చూద్దాం. కలుపుకొని చూస్తే ఓకే ఇది మేడం. అంతా ఒక కాంబినేషన్ అవుతుంది. సో ఎస్ ఇదంతా ఒక కాంబినేషన్ అయినప్పుడు ఇక్కడ ఏమొస్తుంది మనకు ఏ డాష్ వస్తుంది మేడం. ఏ డాష్ వస్తుంది. ఓకే, ఇదంతా ఒక కాంబినేషన్ అప్పుడు మనకి ఏమొస్తుంది ఏ డాష్ వస్తుంది ప్లస్ ఏ డాష్ ఏ డాష్ ప్లస్ తర్వాత అది ఏంటి 1 1 కాంబినేషన్ మేడం. 2 1 6 కాంబినేషన్ కాబట్టి 1 1 కంబైన్ చేసుకుంటే అప్పుడు ఏమవుతుంది మనకు ఇక్కడ అప్పుడు బి సి ప్లస్ డాష్ అవుతుంది మేడం. బి సి డాష్ సి డాష్ ఎస్ మేడం. ఓకే, సో అది కరెక్ట్ మేడం. అది కరెక్ట్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఆప్షన్ ఏమవుతుంది, 4th ఆప్షన్ అవుతుంది. 4th ఆప్షన్ మేడం. ఓకేనా ఓకే మేడం. మేడం ఇది మళ్ళీ మీకు కే మ్యాప్స్ చెప్తాను. వాళ్ళు నెట్ ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి వాళ్ళకి డౌట్ అంటే నేను ఒకసారి మళ్ళీ రివిజన్ చేస్తున్నాను. మామూలుగా కే మ్యాప్స్ కలిపేటప్పుడు 4 వేరియబుల్స్ కలుపుకుంటాము. 4 వేరియబుల్స్ తో కలుపుకున్నప్పుడు ఇది ఓకేనా. ఒకవేళ ఈ డోంట్ కేర్ ను కూడా తీసుకున్నాం అనుకోండి సార్, డోంట్ కేర్ తో ఇలా 4 వేరియబుల్స్ కలుపుకున్నా గానీ ఏం ప్రాబ్లం లేదు. ఎట్లయినా ఏమొస్తుంది మనకు సేమే వస్తుంది. ఓకేనా, డోంట్ కేర్స్ తో ఇది కలుపుకోకూడదు. యాక్చువల్ గా ఇలా పక్క పక్కన ఉన్నా, ఇలా పక్కన ఉన్నా, లేకపోతే లాస్ట్ లో ఉంటేనే కలుపుకోవాలి. అర్థమవుతుందా సార్? లాస్ట్ లో అన్నా లేకపోతే ఏంటి 4 వేరియబుల్స్ పక్క పక్కన అడ్జసెంట్ గా ఉన్నా ఏం చేయాలి కలుపుకోవాలి. కానీ ఇక్కడ ఎలా ఉన్నాయి ఆడ్వన్స్ లో ఉన్నాయి. ఆడ్వన్స్ లో ఉన్న వాటిని ఏం చేయకూడదు కలుపుకోకూడదు. సో ఇవి రెండే మనం తీసుకోవాలి. ఓకేనా, ఓకే మేడం. ఇవి రెండు కలపడానికి లేదు సార్. ఈ డోంట్ కేర్ ను ఈ 1 1 కలపడానికి లేదు. ఇవి రెండు అది కలపండి మేడం. అవి కలపకూడదు. అడ్జసెంట్ గా ఉన్న 4 నే కలపాలి, పక్క పక్కన లేకపోతే ఉన్నవే కలపాలి మేడం. కలుపుకోవాలి. ఓకేనా, లేకపోతే లాస్ట్ ఈ లాస్ట్ ఆ లాస్ట్ ఉంటే కలవచ్చు మేడం. జాయిన్ చేయొచ్చు. ఓకేనా, సో ఇవి నిదానంగా మళ్ళీ మీకు నెక్స్ట్ డిఎల్డి సబ్జెక్ట్ లో నేను చెప్తానండి. ఇది వాళ్ళు డౌట్ అన్నారని నేను ఒకసారి చెప్పాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మనం టాపిక్ మనం 3లోనే ఉన్నాం, 3లోనే ఉన్నాము. రేపటి నుంచి 3 జరుగుతాయి. మేడంకి డౌట్ అంటే అదొకటి పాస్ చేశాను, అదొకటి చేశాను. ఓకేనా,
ఓకే. సో ఇంకేమైనా ఉంటే అడగండి డౌట్స్. లేదంటే మనము ఈరోజు క్లాస్ లీవ్ అయిపోదాము. ట్రీస్ గురించి చెప్తా ఉన్నాను మీకు బైనరీ ట్రీస్. బైనరీ ట్రీస్‌లో మనం ఎక్కడి వరకు వచ్చామంటే హైటు హైట్ గురించి చెప్పాను. ఓకేనా? ఇప్పుడు డిగ్రీ గురించి కూడా చెప్పేసుకుందామా? నెంబర్ ఆఫ్ ఇట్స్ చిల్డ్రన్స్. ఏదైనా ఒక నోడ్‌కి ఎన్ని నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ ఒక ఉంటే దాన్ని నోడ్ కి ఎన్ని ఏమంటారు? చిల్డ్రన్స్ ఉంటే దాన్ని డిగ్రీ డిగ్రీ అంటాం మేడం. అంటారు. మేడం దివ్య భారతి మేడం Yes, ma'am. డిగ్రీ ఎంత మేడం? ఏకి డిగ్రీ ఎంత? ఏకి డిగ్రీ ఎంత? ఎన్ని నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ ఉన్నాయి ఏకి? 1. ఏం లేదు 0. 2 ఉన్నాయి. రెండు 2 ఉన్నాయి. చిల్డ్రన్స్ ఉన్నాయి ఉన్నాయి. మేడం. డిగ్రీ ఏకి ఎంత? 2 ఉన్నాయి. బికి డిగ్రీ ఎంత? ఎన్ని చిల్డ్రన్స్ ఉన్నాయి? 3. బికి 3 ఉన్నాయి మేడం. 3 ఉన్నాయి. ఈకి ఎన్ని డిగ్రీ? 2. 2. 2 డికి మేడం. ఎంత? 0. ఈకి 0. ఎంత? ఎఫ్కి ఎంత? F కు 0. 0. జీకి ఎంత? జీకి 1. 1. కేకి ఎంత? 0. 0. హెచ్కి ఎంత? H కు 0. 0. సికి ఎంత? 2. సికి 2. 2. డిగ్రీ ఆఫ్ ద నోడ్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ఒక చిల్డ్రన్. నోడ్ కి ఎన్ని చిల్డ్రన్స్ ఉంటే అది అన్ని డిగ్రీ చిల్డ్రన్. అవుతుంది. డిగ్రీ ఆఫ్ ద ట్రీ అంటే ఎంత? మాక్సిమం ఆ డిగ్రీ ఎంత ట్రీలో ఉంది? ఆ ఏ ట్రీలో నోడ్ కి ఎక్కువ నోడ్స్ చిల్డ్రన్స్ ఎక్కువ ఉంటే అది చిల్డ్రన్స్ ట్రీకి ఉన్నాయో అది డిగ్రీ అవుతుంది. మాక్సిమం డిగ్రీ అవుతుంది. ఇక్కడ మాక్సిమం డిగ్రీ ఎంత ఉంది? 3 ఉంది. 3 ఉంది మేడం. సో మాక్సిమం డిగ్రీ 3 ఉంది కాబట్టి డిగ్రీ ఆఫ్ ద ట్రీ ఆ ఎంత ట్రీ అంటే యొక్క ట్రీ కూడా అంటే 3 3 అవుతుంది. అవుతుంది. ఓకేనా? సో ఓకేనా? సో ఇప్పుడు హైట్ ఆఫ్ ద ట్రీ చెప్పాను, డెప్త్ ఆఫ్ ద ట్రీ చెప్పాను, డిగ్రీ ఆఫ్ ద ట్రీ కూడా చెప్పాను. సో ఇది బేసిక్ ట్రీస్ గురించి ఫండమెంటల్ గా ఇంట్రడక్షన్. ట్రీ అంటే ఏంటి? ట్రీ యొక్క సిబిలింగ్స్ అంటే ఎవరు? సేమ్ పేరెంట్ సిబ్లింగ్స్ ఉన్న అంటే ఒకే చిల్డ్రన్స్ ట్రీకి ఉన్న ఏమంటారు? 2 చిల్డ్రన్స్ మేడం. Nodes share the same parent. The సేమ్ children పేరెంట్ who ఉన్న share the చిల్డ్రన్స్. same parent, Parent. then the children are called as a siblings. Siblings. Ancestors చెప్పాను, descendants చెప్పాను. ఇది ట్రీ గురించి ఇంట్రడక్షన్. సో అది ఓకే. ఓకే మేడం.